మన జీవితంలో వచ్చే కష్టాల్ని మనం చూసే విధానాన్నే పూర్తిగా మార్చేయగల శక్తియున్న ఒక పుస్తకం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది దాదాపు 100 సంవత్సరాల క్రితం రాసింది. అయినా ఇప్పటికీ ఎంతో పవర్ఫుల్. ఇది మనకు ఓదార్పు ఇవ్వడమే కాదు, అసలు ఆ బాధలో కూడా ఒక అర్థం, ఒక ప్రయోజనముందని చూపిస్తుంది. మనంలో చాలామందికి కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అచ్చం ఒక ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నట్టు. ఎటూ వెళ్లాలో తెలీదు, దారి కనపడదు, అంతా అయోమయంగా ఉంటుంది. మరి ఇలాంటి నిస్సహాయ స్థితిలోనే అస్సలు ఊహించని చోటునుంచి ఒక ఆశ ఎలా పుడుతుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఆ పుస్తకం పేరే స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్. తెలుగులో చెప్పాలంటే ఎడారిలో సెలయేర్లు. చూడండి, దాదాపు 100 సంవత్సరాల క్రితం శ్రీమతి చార్లెస్ కౌమాన్ అనే రచయిత్రి దీన్ని రాశారు. అసలు విషయమేంటంటే, ఆమె జీవితంలో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నప్పుడే ఈ ఆలోచనలన్నిటికీ ఒక రూపమిచ్చారు. అందుకేనేమో ఈ పుస్తకం కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం ఒక పుస్తకంలా కాకుండా ఒక మంచి స్నేహితుడిలా మన చేయి పట్టుకుని దారి చూపిస్తుంది. సరే, మరి ఈ పుస్తకం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ముందుగా జీవితంలోని ఒక కఠినమైన నిజం దగ్గరే ఆపుతుంది. అదేంటంటే, మనందరి జీవితంలో ఏదో ఒక దశలో ఎదురయ్యే ఆ బీడుభూమి. ఈ బీడుభూమి అనే మాటని ఈ పుస్తకం ఒక అద్భుతమైన మెటఫర్గా వాడుతుంది. అంటే కేవలం కష్టాలు అని కాదు, మనల్ని ఒంటరిని చేసే బాధలు, మన సహనాన్ని చివరి అంచు వరకు పరీక్షించే సవాళ్లు, ఇవన్నీ కలిస్తేనే ఆ బీడుభూమి అన్నమాట. సరే, జీవితం ఒక ఎడారిలా బీడుభూమిలా ఉన్నప్పుడు ఆశ ఎక్కడ ఉంటుంది, ఎలా దొరుకుతుంది? దీనికి సమాధానంగా ఈ పుస్తకం ఏం చెబుతుందో తెలుసా? మనసులో రేగే తుఫానులాంటి ఆలోచనల మధ్య చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా వినిపించే ఒకే ఒక్క మాటలో ఆశ దాగి ఉంది అంటుంది. అదే తుఫానులో వినిపించే ఒక గుసగుస. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇంత పెద్ద ఓదార్పు కేవలం కొన్ని చిన్న పదాల్లోనే ఉందా అని? అవును, ఇది మన మెదడుతో కాదు, నేరుగా మన ఆత్మతో మాట్లాడే సందేశం. ఇంతకీ ఆ శక్తివంతమైన మాటలేంటో చూసేద్దామా? ఆ మాటలు ఇవ్వే: ఈ సంగతి నా వలన కలిగినది. ఈ ఒక్క వాక్యం చాలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చెయ్యడానికి. అంటే మన జీవితంలో జరిగే కష్టాలు యాక్సిడెంట్స్ కాదన్నమాట. అవి అకస్మాత్తుగా వచ్చిపడినవి కాదు. వాటి వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశ్యం ఉందని ఈ పుస్తకం చాలా బలంగా చెబుతోంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింటేంటంటే, జీవితంలో వచ్చే నిరాశలు అవి యాదృచ్ఛికం కాదు, అవి ప్రేమతో కప్పబడిన నియామకాలు. అంతేకాదు, మనల్ని బాధించే ప్రతి విషయం దేవుణ్ణి కూడా బాధిస్తుంది. ఎందుకంటే ఆయన దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం. ఒక్కసారి ఈ నమ్మకం మనసులోకి వెళ్తే చాలు, కష్టాలలో మనం చూసే దృష్టికోణమే మారిపోతుంది. సరే, కష్టాలు ఉద్దేశపూర్వకంగానే వస్తాయి అంటున్నాం కదా, మరి వాటి ఉద్దేశ్యం ఏంటి? అసలు ప్రతి బాధ వెనుక ఉన్న ప్రయోజనం ఏమై ఉంటుంది? ఈ పుస్తకం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు లేదా పరిస్థితులు ఎందుకొస్తాయి? మనకు వినయం నేర్పడానికట. ఒక రకంగా వాళ్లు మనకు పాఠాలు నేర్పే గురువులన్మాట. అలాగే డబ్బు విషయంలో ఇబ్బందులొస్తే మన సొంత శక్తిమీద కాకుండా అపరిమితమైన దైవశక్తిపై ఆధారపడటం నేర్చుకోవడానికే. ఒకవేళ అనారోగ్యమొస్తే అది ప్రార్థనలో ఉన్న శక్తిని, ఇంకా లోతైన జీవిత పాఠాల్ని నేర్పడానికే వస్తుంది. చూశారా, ఇలా ప్రతి కష్టానికి వెనుక ఒక ప్రత్యేకమైన ఉద్దేశం దాగి ఉంది. ఓకే, థియరీపరంగా కష్టాల వెనుకున్న ఉద్దేశం అర్థమైంది. కాని ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఆ ఎడారిలాంటి పరిస్థితుల్లో ఆ సెలయేర్లను, ఆ ఆశను ఎలా కనుక్కోవాలి? దానికి కూడా ఈ పుస్తకం కొన్ని స్పష్టమైన మార్గాల్ని చూపిస్తుంది. ఇవిగోండి ఆ మార్గాలు. ఇవి కేవలం మాటలు కాదు, మన చేతిలో ఉండే పవర్ఫుల్ టూల్స్ లాంటివి. మొదటిది చురుకైన నమ్మకాన్ని ఆచరించడం. రెండోది ఏకాంతాన్ని స్వీకరించడం. మూడోది నిశ్శబ్దం యొక్క శక్తిని తెలుసుకోవడం. ఇక నాల్గవది ప్రార్థన అనే ఆయుధాన్ని వాడడం. ఈ 4 మన ఎడారి ప్రయాణాన్ని చాలా వరకు సులభం చేస్తాయి. ఇందులో మొదటిదైన చురుకైన నమ్మకం అంటే ఏంటో తెలుసా? ఈ పుస్తకం చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తుంది. మనం ఒక లెటర్ని పోస్ట్ బాక్స్లో వేశామనుకోండి, అది వెళ్తుందా లేదా అని రోజూ టెన్షన్ పడం కదా. వేశామా, వదిలేశామా?
సరిగ్గా అలాగే మన ఆందోళనలన్నింటినీ దేవుడికప్పగించాక మళ్లీ వాటిని మన నెత్తిమీదకు తెచ్చుకోకుండా ఉండటమే నిజమైన నమ్మకం. ఇక నిశ్శబ్దం గురించి చెప్పాలంటే ఈ కొటేషన్ చూడండి. నిలబడి వేచి ఉండేవారు కూడా సేవ చేస్తారు. దీని అర్థం చాలా లోతైనది. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాం. అనారోగ్యం కావచ్చు, మరో కారణం కావచ్చు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఓపికగా ఎదురు చూడ్డం కూడా ఒక రకమైన సేవయే. అది కూడా మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో చివరి చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఇదంతా ఎందుకు? ఈ పద్ధతిలో కష్టాలని ఎదుర్కోవడం వల్ల చివరికి ఏం జరుగుతుంది? ఫైనల్ రిజల్ట్ ఏంటి? కేవలం కష్టాలను తట్టుకోవడం మాత్రమే కాదు, అంతకు మించి పూర్తిగా రూపాంతరం చెందడం, అంటే ఒక పరీక్ష నుండి ఒక దేవాలయంలా మారడం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక దేవదార వృక్షం కథ చెప్తుంది. చూడండి, అడవిలో ఒక దేవదారు చెట్టు ఉంది. అది చాలా సహజంగా బలంగా పెరుగుతుంది. కాని అదే చెట్టు ఒక గొప్ప దేవాలయంలో అందమైన దృఢమైన స్తంభంగా మారాలంటే ఏం జరగాలి? ముందు దాన్ని నరకాలి, అది పడిపోవాలి. ఆ పతనం తరువాతే దానికి ఒక కొత్త రూపం, ఒక గొప్ప ప్రయోజనం, ఒక శాశ్వతమైన వైభవం వస్తాయి. సరిగ్గా మన జీవితం కూడా అంతే. మనకు ఎదురయ్యే పరీక్షలు, కష్టాలు మనల్ని పడేయడానికి కాదు, అవి మనల్ని చెక్కడానికి వచ్చిన దైవిక పనిముట్లు. మనల్ని మరింత బలంగా, మరింత అందంగా, ఒక గొప్ప ప్రయోజనం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దడానికే ఆ కష్టాలు. సో, ఫైనల్గా ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక పూర్తి పరివర్తన దగ్గరికి. బాధ మనల్ని విరగ్గొట్టదు, మళ్ళీ కొత్తగా నిర్మిస్తుంది. మనమెదుర్కొన్న ప్రతి కష్టం చివరికి మనల్ని తీర్చిదిద్దిన ఒక ఆశీర్వాదంలా మారిపోతుంది. మరిప్పుడు ముగించే ముందు ఒక ప్రశ్న. ప్రస్తుతం మన జీవితంలో మనం నడుస్తున్న ఎడారి ఏది? మనం ఎదుర్కొంటున్న ఆ కష్టంలో దాగి ఉన్న సెలయేరు ఏమైయుంటుంది? ఈ బాధ వెనుక దాగి ఉన్న అసలైన ప్రయోజనమేంటి? ఒక్కసారి ఆలోచించండి.